వంటల పుస్తకాలు, పాటల పుస్తకాలు, వంటల పుస్తకాలు, పాటల పుస్తకాలు, ముగ్గుల పుస్తకాలు, జోకుల పుస్తకాలు, వంటల పుస్తకాలు. అయ్యా, నాకు నడిచే ఓపిక లేదు, నా వల్ల కావడం లేదయ్యా. నిన్నటి నుంచి ఏమీ తినలేదు కదా, చాలా నీరసంగా ఉంది. అబ్బా, 2 బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వండి. కొంచెం ఓపిక పట్టు లక్ష్మి. ఇవాళ ఎలాగైనా ఒక్క పుస్తకం అన్నా అమ్మి నీ ఆకలి తీరుస్తాను. కథల పుస్తకాలు, బిస్కెట్ ప్యాకెట్ క్యాన్సిల్. వంటల పుస్తకాలు, జాగ్రత్త. కథల పుస్తకాలు, జోకుల పుస్తకాలు, ముగ్గుల పుస్తకం ఒకటి ఎంతండి? 20 రూపాయలండి. ఓ 5 పుస్తకాలు ఇవ్వండి. ఇదిగండి. నువ్వు చదవ్వా? నాకు బుక్స్ చదివే అలవాట్లేదు. అలాంటప్పుడు ఈ బుక్స్ కొనకుండా డబ్బులు ఇచ్చి ఉంటే అతను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కదా. అలా ఇస్తే అతను తీసుకోడు. లక్ష్మి తిను. కళ్ళు లేకపోయిన పుస్తకాలు అమ్ముకుని వాళ్ళ ఆకలి తీర్చుకుందాం అనుకుంటున్నాడు. అతనికి అడుక్కునే ఆలోచన లేదు. అతను అడగకుండా దానం ఇచ్చి అతని ఆత్మాభిమానాన్ని హర్ట్ చేయలేను. ఏంటిదంతా? అలా దించద్దండి బాబు. అది లెక్క. ఎవడి వరంగల్ వినాయకుడు? మన ఊరు ఎమ్మెల్యే బావా. కత్తి. ఈ బ్లడ్ డొనేషన్ ఏంటో. చెప్పినా కదా అయిపోతుంది. పో. ఏం బిర్యానీ తిని కూర్చున్నట్టు కూర్చున్నావు? పో అన్న, నేను ఆ ల్యాండ్ మీద ఆధారపడి మనసులో పెట్టుకోవే అన్నా. ఈ ఇల్లేంటి రామ్ గోపాల్ వర్మ రాత్రి సినిమా లొకేషన్ లా ఉంది. హాయ్, హౌ ఆర్ యూ? ఏర్పాట్లు ఎట్లున్నాయి? మంచి బందోబస్తు ఉన్నాయిలే. బయట జాతరలా ఉంది, నేనేమో మేకపోతలా ఉన్నాను. టోటల్ గా నా బల్లా ఉంది. పెండ్లి కని పిలిచి బలి ఇస్తామని ఎట్లా అనుకున్నావు? నన్ను బలి చేసి పెళ్లి చేయకూడదని దీంతో వచ్చాను. ఏందది? ఇది పొలిటీషియన్ చేతిలో పవర్ లాంటిది, పోలీస్ చేతిలో గన్ లాంటిది, టీవీ నన్ను చేతిలో కెమెరా లాంటిది. నువ్వు చెప్పిన వాళ్ళంతా మమ్మల్ని చూస్తే ఉత్సవస్తారు. నేను ఎంత చెప్పినా మీకు అర్థం అవ్వలేదంటే నేనేం చెప్పినా మీకు అర్థం అవ్వదు. మీ చెల్లికి నాకు మధ్య ఏం జరగలేదని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్. ఏయ్, మా చెల్లెల గురించి మాకు తెలుస్తుంది. అది గోల్డ్. గోల్డ్ అయితే నగలు చేయించుకోండి, లేకపోతే మన పొరంలో తాకట్టు పెట్టుకోండి. నన్ను మాత్రం టార్చర్ పెట్టకండి. గుడ్ బై. ఏం ఒప్పుకుంటూ బయలుదేరుతున్నావు? ఇదేం పబ్లిక్ గాడని అనుకున్నావు? అని ఇష్టం వచ్చినప్పుడు రానికి పోనీకి బాపుతో మాట్లాడే పోవాలే. ఏం జరగలేదని చెప్పాను కదండి. మేము కూడా చెప్పినాం, మీ ఇద్దరికి పెండ్లైతుందని ఊరంతా. అరే, ఏం జరగలేదని చెప్పినా కూడా వినిపించుకోండి. నిన్న చెప్పేది ఉండే, ఒక దినం లేట్ అయింది. నేను లేట్ అయితే మీరెందుకు తొందరపడ్డారు? పెండ్లికి ముందు మీరు తొందరపడినారు అనుకుని మేము తొందరపడినాం. అయినా మీతో మాట్లాడడం వేస్ట్. మీ నాన్నగారితో మాట్లాడతాను. బాపు దాకా ఎందుకులే బావా? బావా అనకండి, బండబూతులు తిట్టి బ్రష్ చేసుకున్నట్టుంది. ఆయనంత దూరం వచ్చినండి. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళానా? అచ్చా, పోతావా? ఓ, మా బాపుని చూసినావు అనుకో, ముందు నీ మాట పడిపోతుంది, తర్వాత చెడ్డీ చల్లగా అయిపోతుంది, చక్కగా అయిపోతావు. ఓ, ఏంటి బెదిరిస్తున్నారా? ఆయన నీ భయంతో రాలేదు, ప్రూఫ్ తోటి వచ్చాను. పెడతా, నేనే తప్పు చేయలేదు సార్. నన్ను వదిలేయండి సార్. సార్, నా మాట నమ్మండి సార్, ప్లీజ్ సార్. ఏం చేయలేదు సార్ నేను. సార్ 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 ఏం చేయలేదు చెప్పండి సార్. సార్ సార్ నన్ను సార్ సార్ ఏం చేయలేదు సార్. సార్ సార్ ఈయన గాడ్ ఫాదర్ అనుకుంటే బ్యాడ్ ఫాదర్ లా ఉన్నాడు. ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పాలి?
ఎవడ్రా అదే? నాయనా అదే చెప్పినాం కదా, సుబ్బు సుబ్బు అని. సుబ్బు ఏయ్, వాడు పెండ్లికి ఒప్పుకునేదాకా నోకండ్రా. ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు, పోయి రెస్ట్ తీసుకో. నువ్వేం టెన్షన్ పడకు బావా, అన్ని అనుకున్నట్టుగానే జరుగుతాయి. నువ్వు అన్న పిలుస్తున్నానా? స్నానం చేసండి, భోంచేద్దాం. నేనేమన్నా దసరాకు వచ్చిన కొత్త లేండి అనుకుంటున్నారా? అయినా మీరు హైదరాబాద్ ఏం చెప్పారు? మీ నాన్నకి చెప్పి సాయం చేస్తున్నారు, ఇప్పుడు కవలిచ్చి స్నానం చేయమంటున్నారు. హలో, నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మీ కామెడీగా ఉందా? తోకుంది. మీ ఇంట్లో పెద్దోళ్ళు వైలెన్స్ చేస్తే చిన్న న్యూసెన్స్ చేస్తున్నారు. ఇదిగోండి. రేపు ఉదయాన్నే నాన్నతో మాట్లాడతాను, డోంట్ వరీ. నన్ను గెలిచేటి మొగోడు లేడన్నావు కదా బావా, చూడు నా మాట తీరును బట్టి ఆట తీరు కనిపెట్టి గెలిచిండు. ఇంతకంటే మొగోడు దొరుకుతాడా? చూడమ్మా, అబ్బాయి నీకే కాదు నాకు కూడా నచ్చి